అందరు ఇటు కూర్చోం కానీ సార్ మీరు కొడితే అందరు డిపార్ట్మెంట్ వాళ్ళు చాలు माता की जय। రాబిన్ భాయ్ ఎట్టున్నాడు అదిరి భాయ్ హనుమార్ గారి పేరు మాకు ఇటు లక్ష్మారెడ్డి ఓకే పురుషోత్తం అని వస్తున్నాడు వెళ్ళాలి जल यमुना गंगा उज्जल जलधि तरंगा तब शुभ नामे जागे तब शुभ आशीष मांगे गाए तब जय गाना जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे
లక్ష్మణ్ భాయ్ ఒక ఫోటో జగిత్యాల పాత్రికేయ మిత్రులకు, పట్టణ ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, అధికారులకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు 75వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మా జగిత్యాల ప్రెస్ క్లబ్ పక్షాన ఈరోజు నూతనంగా ఏర్పాటు చేసుకున్న ఈ భవనంలో మొట్టమొదటిసారిగా 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా జాతీయ పతాక ఆవిష్కరణ కార్యక్రమానికి విచ్చేసిన మా పాత్రికేయ మిత్రులందరికీ పేరు పేరున నమస్సుమాంజలు తెలియజేస్తూ, మన త్యాగధనుల పోరాట స్ఫూర్తి, వారి చేసిన ఉద్యమ ఫలితంగా మన దేశానికి స్వాతంత్రం సిద్ధించింది. ఆ అమరవీరుల, ఆ త్యాగధనుల సేవలను స్మరించుకుంటూ భారతదేశాన్ని ఒక ఉన్నతమైన దేశంగా ఎదిగేందుకు వారు ఎంతగానో కృషి చేసినారు. వారందరికీ ఈ సందర్భంగా వారి సేవలను మరొకసారి గుర్తు చేసుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన పాత్రికేయ మిత్రులందరికీ, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మన ఐకమత్యాన్ని ఇలానే చాటుకుందాం. మన ప్రెస్ క్లబ్ ఉన్నతికి ప్రతి ఒక్కరూ సహకరించాలని ఈ సందర్భంగా ప్రతి ఒక్కరిని వేడుకుంటూ, ఈ జగిత్యాల ప్రెస్ క్లబ్ను ఒక ఆదర్శ ప్రెస్ క్లబ్గా తీర్చిదిద్దడమే ధ్యేయంగా మనం అందరం ముందుకు సాగుదాం. మన శక్తిని, మన ఐక్యతను చాటుదామని, మీ సహాయ సహకారాలు ఎప్పటికీ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ వేడుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై భారత్ మాతాకి. ఇప్పుడే అంటున్నా మేడం అట్లున్నారు కొంచెం
ముందుగా జగిత్యాల పట్టణ ప్రజలందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అండి. అంటే మన స్వాతంత్రం కొరకు చాలామంది అమరులైనారు. వారిని అంటే మనకు స్వాతంత్రాన్ని ఇచ్చి వాళ్ళు అమరులైన దాన్ని కంటిన్యూ చేసుకునే భాగంగా మనందరము ప్రతి ఏటా స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాము. అంటే ప్రతిసారి మనం దీనికి ఎలాంటి రెస్పెక్ట్, గౌరవం అనేది ఖచ్చితంగా ఇచ్చుకుంటూ ప్రజలందరూ ఈ స్వాతంత్ర వేడుకల్లో స్వచ్ఛందంగా పార్టిసిపేట్ కావాలి. ఇది ఎవరో వాంటెడ్లీ పిలిచి చేయాల్సిన కార్యక్రమం కాదండి. ప్రజలందరూ భాగస్వాములు అయ్యి ఈ సెలబ్రేషన్స్, అంటే ఇది జాతీయ ఉత్సవాలు కాబట్టి ఈ సెలబ్రేషన్స్ అందరూ స్వచ్ఛందంగా పార్టిసిపేట్ కావాలని కోరుకుంటూ వన్స్ అగైన్ ఇండిపెండెన్స్, హ్యాపీ ఇండిపెండెన్స్ డే. థ్యాంక్ యూ. సర్వమత సమ్మేళనంగా ప్రత్యేక రాజ్యాధికారంతో ఈనాడు సమస్త భారతావని, స్వతంత్ర భారతావనిగా విలసిల్లుతున్నటువంటి మన భారతదేశం ఒకప్పుడు మనమిప్పుడు అనుభవిస్తున్నటువంటి ఈ స్వాతంత్రం, ఈ హక్కులు, ఈ రాజ్యాధికారాలన్నీ కూడా ఎంతోమంది త్యాగదనుల బలిదానాల ప్రతిఫలం. మరి ఈ స్వతంత్ర భారతావనిలో ప్రతి ఒక్క పౌరుడికి కూడా భారతావని మీద, భారతదేశపు గడ్డ మీద పుట్టిన ప్రతి ఒక్క పౌరునికి కూడా భాగస్వామ్యం ఉంటుంది. దేశ అభివృద్ధిలోనైనా, మన సమైక్యతను కాపాడడంలోనైనా, ఒకరి మతాలను, ఒకరి కులాలను, ఒకరి ఆచార వ్యవహారాలను గౌరవించుకోవడంలో అయినా ప్రతి ఒక్కరికి కూడా ఒక పాత్ర ఉంది, ఒక హక్కు ఉంది. మరి దేశ సర్వతోముఖాభివృద్ధికి మనమందరము కూడా ప్రత్యేకంగా యువత ఎక్కువ పాత్ర వహించాల్సిన అవసరం ఉంది. మరి మన తెలంగాణ రాష్ట్రం స్వతంత్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారి ఆలోచనల మేరకు ఎంతో అభివృద్ధిని మనం సాధించుకున్నాం. ఇటు సంక్షేమ పథకాలు, ఇటు అభివృద్ధి దిశగా మనం ముందుకు వెళ్తూ ఉన్నాం. జగిత్యాల పట్టణంలో మరి కొత్త కౌన్సిల్ ఏర్పడిన తర్వాత కూడా ఇటు స్వచ్ఛదనానికి ఇంపార్టెన్స్ ఇస్తూ ఎన్నో స్వచ్ఛ వెహికల్స్, ఆటోలు కొనుక్కున్నాము, ట్రాక్టర్స్, జేసీపీలు, ఇవన్నీ కూడా పట్టణ స్వచ్ఛదనకి మనం తీసుకొని ఉన్నాము. డంప్ యార్డ్లో డెవలప్ చేసుకుంటున్నాము. మరి ఇంకొక వైపు ప్రజల మౌలిక వసతుల కల్పన కోసం రోడ్స్ కానివ్వండి, డ్రైన్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఎక్కువ సంఖ్యలో ఒక డ్రైవ్ మోడ్లో కూడా ముందుకు తీసుకువెళ్తున్నటువంటి అంశాలు ఉన్నాయి. మరి ఇటు సైడ్ చూస్తూ ఉంటే శ్మశాన వాటికల డెవలప్మెంట్ కానివ్వండి, ఇటు పార్కుల డెవలప్మెంట్ కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా మరి మన పట్టణం పచ్చగా ఉంటే రాష్ట్రం పచ్చగా ఉంటుంది, రాష్ట్రం పచ్చగా ఉంటే దేశం పచ్చగా ఉంటుంది, మన ఆరోగ్యాలు పచ్చగా ఉంటాయి, మనం సంతోషంగా ఉండొచ్చు, ఆరోగ్యవంతులుగా. మరి అదే దిశగా మంచి వాతావరణాన్ని కల్పించాలి, పచ్చదనాన్ని పెంపొందించే దిశగా కొన్ని లక్షల మొక్కలు గతంలో కంటే ఎక్కువగా 6వ విడత హరితారం కార్యక్రమం, మరి 7వ విడత హరితారం కార్యక్రమం ఇప్పుడు రన్ అవుతుంది. దాంట్లో కొన్ని లక్షల మొక్కలు మన జగిత్యాల పట్టణంలో నాటడం జరిగింది. మరి చుట్టూ చూస్తూ ఉంటే అది కనిపిస్తుంది. హరిత వనాలు, పట్టణ ప్రకృతి వనాలు కూడా మనం యాదాద్రి ప్లాంటేషన్ చేసుకోవడం జరిగింది. మరి ప్రతి ఒక్కటి కూడా మా గౌరవ కౌన్సిల్ సభ్యులందరి సహకారంతో, అలాగే అధికారులందరూ కూడా ఎంతో చక్కగా పనిచేస్తూ ఉన్నారు. బట్ ఇంకా చేయాల్సిన అవసరం ఉంది, ఇంకా డ్రైవ్ మోడ్లో చేయాల్సిన అవసరం ఉంది. ఇటు పట్టణ అభివృద్ధికైనా, ప్రజల సంక్షేమం కోసమైనా కూడా
ఈ రెండు కళ్ళుగా భావించి వీటికి పెద్దపీట వేస్తూ, పారిశుద్ధ్యానికి పెద్దపీట వేస్తూ మా కౌన్సిల్ ముందుకెళ్తుందని, పట్టణ అభివృద్ధికి, ప్రజల యోగక్షేమాల కోసం సర్వదా కృషి చేస్తామని మరి మరొక్కసారి ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ, జగిత్యాల పట్టణ పరిసర ప్రాంత ప్రజలందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు మరి ఒక సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఇగో ఇది ఇటు ఇది Good. General salute. Salame. Chest. Good. Bajo. Chest. श्रीमान गॉड आपको निष्ठा के लिए हाजिर है। गुड बाजू बगल चेस्ट गॉड सेंट्री कर అది ఇటువు కాదు అది ప్రెసిడెంట్ గారు రండి సార్ गुड सावधान गुड राष्ट्रीय सैल्यूट सलामी चेस्ट భారతదేశం అంతా కూడా మరి స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటుండగా ఈ కోవిడ్-19 మరి సిచ్యువేషన్లో కూడా మనందరము మరి భారత స్వాతంత్రాన్ని ఘనంగా జరుపుకోవడానికి ఇది ఎంతో గొప్ప అవకాశము. ఈ సందర్భంగా మరి అందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మంత్రులు ఎమ్మెల్యేలు भारत निर्मला ना भाई మాస్క్
थोड़ा आ गया ना मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे शंकर भारत की जय महात्मा गांधी ఊరిగా అందరూ రెవెన్యూ ఉద్యోగుల ఐక్యత 75 వసంతాల భారత స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జగిత్యాల జిల్లా రెవెన్యూ స్టేషన్ రెవెన్యూ భవన్ నందు పతాకావిష్కార కార్యక్రమానికి విచ్చేసిన సమస్త రెవెన్యూ సోదర సోదరిమణులకు నా యొక్క నమస్సుమాంజలులు. జగిత్యాల జిల్లా ముందు నుండి అన్ని రంగాలలో ముందుండి మన తెలంగాణలోనే అగ్రగామిగా నిలుస్తుంది. గౌరవ జిల్లా కలెక్టర్ గారి నేతృత్వంలో ఉద్యోగులు అధికారులు అందరూ సమన్వయంతో పనిచేస్తూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు పేద ప్రజలకు అందించడంలో మా యొక్క రెవెన్యూ ఉద్యోగులు నిరంతరం కృషి చేస్తున్నారు. అలాగే జగిత్యాల డివిజన్లో గౌరవ ఆర్డీఓ గారి ఆధ్వర్యంలో మా యొక్క తహసీల్దార్లు విఆర్ఏ నుండి తహసీల్దార్ వరకు రెవెన్యూ ఉద్యోగులు అందరూ మేము ఈ యొక్క డివిజన్ అభివృద్ధికి మరి అలాగే జిల్లా అభివృద్ధికి మేము నిరంతరం కృషి చేస్తున్నాము. అలాగే ఈ యొక్క స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మా గౌరవ ఆర్డీఓ గారికి మరియు మా అర్బన్ తహసీల్దార్ వెంకటేష్ గారికి మా రెవెన్యూ సోదరులకు అవార్డు వచ్చిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంకా కూడా మేము ఈ యొక్క 75 వసంతాల అమృత్ కా భారత్ ఉత్సవ్ యొక్క స్ఫూర్తితో మేమంతా ఇంకా కష్టపడి ఈ యొక్క తెలంగాణ అభివృద్ధి కొరకు కృషి చేస్తామని చెప్పని ఈ యొక్క భారతదేశ అభివృద్ధి కొరకు మేము పాటుపడతామని చెప్పని ఈ సమయంగా తెలియజేస్తున్నాను. स्वतंत्र भारत माता की गार्ड आपके निरीक्षण के लिए हाजिर है महोदया. వేల మంది పోతారు పెళ్లి నర్సనా నమస్తే నన్నే జరుగుతుంది.
జగిత్యాల క్లబ్ జగిత్యాల క్లబ్ గౌరవ కుటుంబ సభ్యులందరికీ 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నాము. వీరందరికీ జగిత్యాల క్లబ్ కుటుంబ సభ్యులందరికీ నా యొక్క 75వ స్వాతంత్ర దినోత్సవ 75వ స్వాతంత్రోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ, మరియు జగిత్యాల ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలను ఐశ్వర్యాలతో ఉండాలని కోరుతూ, ఈ 75వ స్వాతంత్ర దినోత్సవం మనకు ఒక ప్లాటినం పండుగ. ఈ అందరికీ కూడా నా యొక్క శుభాకాంక్షలు తెలుపుతున్నాను. దీపో నుంచి PCC ధరణం
మెట్కోలకి చీఫ్ గెస్ట్ సెక్రటరీ మా యొక్క జిల్లా ఎస్పీ మేడం గారికి, అట్లాగే ఎస్పీ అడ్మిన్ సురేష్ కుమార్ సార్ గారికి, టౌన్ డిఎస్పీ గారికి, ఇతర ఆఫీసర్లకు, డిపో స్టాఫ్కి అందరూ కూడా హృదయకాల్సిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నామండి. అందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎస్పీ గారికి, డిఎస్పీస్, సిఐస్, ఎస్ఐస్, డిపిఓ స్టాఫ్, ఆల్ పోలీస్ స్టాఫ్ అందరికీ హృదయపూర్వక స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మనందరికీ తెలుసు, స్వతంత్ర దినోత్సవం అనేది ఇప్పటికే కాదు మరెప్పటికీ కూడా మనందరికీ ఎంతో ఉత్తేజాన్ని ఇచ్చే అంశం. ఆ స్వతంత్ర భావాన్ని మనందరం కూడా కంటిన్యూ చేసి మన ప్రజలకు కూడా స్వతంత్రం వచ్చింది, దానివల్ల వచ్చే మెరుగైన ఫలితాలు మేము పొందగలుగుతున్నాము అనే భావన కలగాలంటే మనం వారికి అత్యుత్తమ సేవలు అందించడం, మన పరిధిలో మనం సత్వరంగా వారికి న్యాయం జరిగేటట్టు చూడటం, ఇట్లాంటి వాటి ద్వారా మనం ప్రజల సేవ చేయాలని కోరుకుంటున్నాం. జగిత్యాల జిల్లా పోలీస్ కార్యాలయంలో ఈ ఫ్లాగ్ హాయిస్టింగ్ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేస్తున్న సివిల్, ఏఆర్, డిపిఓ స్టాఫ్, కమ్యూనికేషన్స్, ఫింగర్ ప్రింట్ యూనిట్, పత్రికా మిత్రులు అందరికీ మొదటిగా 75వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక 25 సంవత్సరాల క్రితం గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ చూసే ఉంటారు. యంగ్ పీసీస్ కూడా స్కూల్లో చూసి ఉండొచ్చు. కొత్త బ్యాచ్ల వాళ్ళు యూ మస్ట్ హ్యావ్ బీన్ ఇన్ ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్లో ఉండి ఉంటారు. అన్ని స్కూల్స్లో కూడా గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్లో మనం పార్టిసిపేట్ చేసి ఉంటాము ఒక 25 సంవత్సరాల క్రితము. మనము ఇక్కడ ఉన్న చాలామంది కూడా 25 సంవత్సరాల తర్వాత మనం ఇదే ఫోర్స్లో పనిచేస్తూ ఉంటాము. పోలీస్ వ్యవస్థది ఒక ఇండిపెండెంట్ కంట్రీలో నేషన్ బిల్డింగ్లో మనది చాలా పాత్ర ఉంటుంది. అంటే ఒక దేశ నిర్మాణంలో పోలీసుల పాత్ర ఏమిటి అనేది మనం బయటికి చెప్పడం కాదు, మన అందరికీ తెలుసు. మనం ఇదే వ్యవస్థలో ఇంకా ఒక 25 సంవత్సరాలు పనిచేస్తాము. మనం ఈ దేశ నిర్మాణంలో మనకు ఒక చాలా పెద్ద భాగస్వామ్యత ఉంది. సో ఐ విష్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ ఏ వెరీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. మనం 25 సంవత్సరాల క్రితం స్కూల్ పిల్లలుగా చూసాము. 25 సంవత్సరాల తర్వాత ఇదే డిపార్ట్మెంట్లో ఇదే యూనిఫామ్ వేసుకుని మనము 100 ఇయర్స్ సెలబ్రేషన్ కూడా చూస్తాము. మరి ఒక మార్పు అన్నది మన ద్వారా వస్తుంది వ్యవస్థలలో. మన రాజ్యాంగం ఏమేమైతే చెప్పిందో అవన్నీ కూడా మనం ఎన్ఫోర్స్ చేయడంలో, వాటన్నిటిని మనము ఆ డ్రీమ్స్ అన్ని రియలైజ్ చేయడంలో మన పాత్ర ఎంత ఉంది అన్నది మనం ఈ 25 సంవత్సరాలు కూడా అదే కృషితో ముందుకు వెళ్తామని ఆశిస్తున్నాను. General salute, salami, set. Guard, baju, set. Guard, Rasi salute, salami, set. नायक जय हे भारत भाग्य विधाता पंजाबिल उत्कल गंगा विंध्य हिमाचल तरंगा तव शुभ नामे जागे तव शुभ आगे तव जय गाता जनगण मंगलदायक जय हे जय हे जय हे जय हे जय 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 हे Guard, baju, set. అందరికీ నమస్కారం. 75వ భారత స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు జిల్లా ప్రజలందరికీ. ఎందరో త్యాగదనుల ఆశయం వల్ల మనం స్వాతంత్రం సిద్ధించుకోవడం జరిగింది. 47 ఆగస్టున లాస్ట్ 75 ఇయర్స్లో చాలా డెవలప్మెంట్స్ జరిగాయి. వేరియస్
ప్రోగ్రామ్స్ చేసుకుంటూ డౌన్ ట్రాడెన్ పబ్లిక్ వరకు కూడా అందరికి కూడా డెవలప్మెంటల్ ప్రోగ్రామ్స్ చాలా వరకు అటు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం టేకప్ చేస్తాం. అందులో వాటిని ఇంప్లిమెంటేషన్ చేయడంలో అధికారులు ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా కీలక పాత్ర వహిస్తూ ఉన్నారు. ఇదే స్ఫూర్తితోటి మరింత చేరువ అవ్వడానికి సంక్షేమ పథకాలు అభివృద్ధి పనులు చేయడంలో గౌరవ ప్రజాప్రతినిధుల సహకారం తీసుకొని ఫీల్డ్ లెవెల్లో వాటిని ఇంప్లిమెంట్ చేయడానికి మరింత ఉత్సాహంతో పనిచేయాలని అందరినీ రిక్వెస్ట్ చేస్తూ అందరికీ కూడా మరొకసారి భారత స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాను. లక్ష్మణ్ ఇట్లా అది కావాలి పోనీ పోనీ ఇంకా వెళ్ళాలి మళ్ళీ నువ్వు తట్టుబడుతూ పంజాబ సింధు గుజరాట మరాఠ ద్రావిడ ఉచ్చల వంగ వింధ్య హిమాచల యమునా గంగా ఉచ్చల జలసిత గంగా तव शुभ नामे जागे तव शुभाशिष मागे गाये तव जय गाथा जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे बोलो स्वतंत्र भारत की जय बोलो स्वतंत्र भारत की जय Biram Raish रमेश जाएंगे लगे महेश जगह जगह मोहन भाई साइड को अंदर प्लीज स्वतंत्र भारत की जय बोलो स्वतंत्र भारत की जय बोलो स्वतंत्र भारत की जय बोलो स्वतंत्र भारत की
कौन करेगा कौन करेगा हम करेगा हम करेगा देश की रक्षा कौन करेगा हम करेगा స్వాతంత్రం వచ్చిన ఘనంగా 75వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్న ఈ సందర్భంలో మా జగిత్యాల జిల్లాకు సంబంధించిన కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరం కూడా ఘనంగా జెండా ఆవిష్కరణ చేసుకొని ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యమైన భారతదేశం శాంతి సౌభాగ్యాలతోని ప్రపంచ దేశాల్లో భారతదేశం అని ప్రత్యేకమైన స్థానం వచ్చిందంటే దేశం కోసం ఎంతోమంది ఆ రోజుల్లో కాంగ్రెస్ పార్టీ మహానుభావులు మహాత్మా గాంధీ గారు కానీ జవహర్లాల్ నెహ్రూ గారు కానీ ఈ దేశం కోసం స్వాతంత్రం కోసం ప్రాణాలు అర్పించి జాతీయ కాంగ్రెస్ పార్టీ పక్షాన మన బ్రిటిష్ వారిని ప్రాణదోరి మన స్వాతంత్రం చేసుకున్న మహోన్నతమైన నాయకులు వారి యొక్క ప్రాణతర్పణ చేసి మన భారతదేశానికి దశ దిశ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగపరంగా మా దేశం ఈ విధంగా నడవాలని చెప్పేసి అన్ని వర్గాల ప్రజలు కూడా ఇవాళ సుఖ సంతోషాలతో ఉన్నారంటే అది జాతీయ కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకుల యొక్క ప్రాణత్యాగంతో ఉన్న విషయాన్ని కూడా గుర్తు తెచ్చుకుంటూ మరొకసారి ఈరోజు ఈ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మహానుభావులు ప్రాణ త్యాగాలతో సాధించుకున్నటువంటి ఈ భారతదేశం మరి మొత్తం ప్రపంచంలోనే ఒక గొప్ప ప్రజాస్వామ్యయుత దేశంగా పరిణమిల్లుతున్నప్పటికీ అంటే వాస్తవంగా ఏ ఆకాంక్షలతోనైతే ఇవాళ ఈ దేశ స్వాతంత్రం కొరకు ఆనాడు మరి పోరాటం చేయడం జరిగిందో ఇవాళ ఆకాంక్షలను నిలబెట్టుకోవటానికి కొరకు మరొక్కసారి జాతికి పునరంకితం కావాల్సినటువంటి ఒక బాధ్యత మన భారత పౌరులపై అందరిపై ఉందని చెప్పక తప్పదని చెప్పంటున్నాను. ఆనాడు ఏ ఈస్ట్ ఇండియా కంపెనీ వ్యాపార నిమిత్తం ఏదైతే ఉందో భారతదేశానికి వచ్చి దేశాన్ని ఆక్రమించుకుంటే ఇవాళ మళ్ళీ మరి 75వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా మరి ఇవాళ మళ్ళీ అలాంటి ఒక పరిస్థితి గోచరించడం దురదృష్టకరమైనటువంటి పరిణామంగా పేర్కొనక తప్పదని చెప్పంటున్నాను. మన దేశంలోని సామాన్య ప్రజానీకం దళితులే కానీ బలహీన వర్గాలే కానీ అల్పసంఖ్యా వర్గాలే కానీ జాతి మత కుల వివక్షత లేకుండా ఒక గొప్ప లౌకికవాదమైనటువంటి దేశంగా పేర్కొనబడేటువంటి ఒక భారతదేశాన్ని మరి వీళ్ళ కులాలతోని మతాలతోని చీల్చాలనేటువంటి ఒక కుట్రలు చేయటం దురదృష్టకరం. అటువంటి ఒక కుట్రలను భగ్నం చేయటానికి మళ్ళీ యావత్ భారత జాతి ఐక్యంగా నిలబడవలసినటువంటి ఒక పరిస్థితి ఆసన్నమవుతుందని చెప్పని కూడా పేర్కొనవలసి వస్తుంది. వాళ్ళ దేశ సంపద మన ఏ వ్యాపారాలతోని ఈ దేశాన్ని ఆక్రమించుకున్నటువంటి ఈస్ట్ ఇండియా కంపెనీ ఒకవైపు ఉంటే వీళ్ళ కేవలం కొద్దిమంది కార్పొరేట్ శక్తులు అదానీ కానీ అంబానీ కానీ అసలు వీళ్ళ భారతదేశం అంటే ఏ అదానీదో అంబానీదో అని పేర్కొన్న విధంగా వీళ్ళ దేశ సంపదను మరి కొల్లగొట్టడం మనం గమనిస్తున్నామని చెప్పి అంటున్నాం. వాస్తవంగా ఈ దేశమే రైతాంగం రైతు కూలీలు పారిశ్రామిక కార్మికులపై ఆధారపడి ఉంటే అటువంటి పారిశ్రామిక కార్మికులే కానీ రైతాంగం రైతు కూలీలకు కావాల్సినటువంటి ఒక ఉత్పత్తి కావాల్సిన సదుపాయాలు సహాయ సహకారాలు అందింపజేయాల్సిన ఒక బాధ్యత ప్రభుత్వాలపై ఉంటే వీళ్ళ పెద్ద నోట్ల రద్దుతోని మనం ఎంత ఇబ్బందులు ఎదుర్కొన్నో మనం చెప్పక తప్పదని చెప్పంటున్నాయి. మళ్ళీ ఈనాడు కూడా ఏదైతుందో వీళ్ళ రైతాంగానికి వారు ఉత్పత్తి చేసేటువంటి ఒక వ్యవసాయ ఉత్పత్తులకు కేవలం మద్దతు ధర ప్రకటింపబడటానికే పరిమితమై వీళ్ళ మద్దతు ధర కల్పించడానికి ఏదైతుందో ప్రభుత్వ పరంగా ఏ విధమైనటువంటి ఒక చర్యలు చేపట్టలేకపోవడంతో రైతాంగం మరి వాళ్ళ దేశం మొత్తం మీద ఆందోళన చెందుతున్న విషయాన్ని మనం గమనిస్తామని చెప్పి అంటున్నాం. వాళ్ళ దేశాన్ని పట్టడి అన్నం పెట్టేట ఒక రైతాంగానికి అండగా నిలవలసిన ఒక బాధ్యత ఈ ప్రభుత్వంపై ఉన్నది. మీరు ఏదో కొద్దిమంది గుత్తాధిపత్యులు కార్పొరేట్ శక్తులకు వీళ్ళ రుణమాఫీ మరి మొండి బాకీలు బ్యాడ్ డెప్స్ అని చెప్పని ఏదైతుందో లక్షలాది కోట్ల రాయితీలు కల్పిస్తున్నప్పుడు అదే రైతాంగానికి సంబంధించే కానీ రైతు కూలీలకు సంబంధించే కానీ పారిశ్రామికవేత్తలకు రాయితీలు కల్పించడానికి ప్రభుత్వం ముందుకు రాకపోవడం దురదృష్టకరమైన పరిణామంగా చెప్పక తప్పదని చెప్పంటున్నాను. ఆనాడు స్వర్గీయ ఇందిరాగాంధీ గారు ఏదైతున్నదో ఈ దేశ స్వాతంత్రానికి
ఇలా ఒక ప్రజాస్వామ్యయుత దేశంగా ఈ దేశాన్ని తీర్చిదిద్దడానికి, ఈ దేశాన్ని ఒక లౌకికవాదమైనటువంటి దేశంగా పరిణమిల్లే విధంగా ఏదైతుందో ఆమె జాతికి ప్రాణాలు త్యాగం చేయడం జరిగిందని చెప్పండి. నాయకత్వం వహించినటువంటి ఈ దేశం ఇవాళ పరిస్థితి మనం గమనిస్తామని చెప్పంటున్నాను. ఆనాడు ఏదైతుందో బ్యాంకుల జాతీయకరణతోని బ్యాంకులపై మరి ఆధిపత్యం నిరుపేద వర్గాలకు కల్పిస్తే వీళ్ళు అదే బ్యాంకులను ఏదైతుందో ప్రైవేట్ రంగంలోకి మార్పిడి చేసే విధంగా, బ్యాంకులు ఏదైతుందో వీళ్ళు కేవలం వ్యాపారస్తులు మాత్రమే పెట్టుబడిదారులుగా మారే విధమైన పరిస్థితిని మనం గమనిస్తామని చెప్పి అంటున్నాను. ఈ దేశ స్వాతంత్రాన్ని కూడా వివాదాస్పదం చేసేటువంటి ఒక పరిస్థితులు మనం గమనిస్తామని చెప్పి అంటున్నా. ఆశ్చర్యం, దేశ ప్రధానమంత్రి ఏదైతుందో యావత్ దేశాన్ని భారత జాతిని ఐక్యాన్ని నిలబెట్టవలసినటువంటి ఒక మరి బాధ్యత ప్రధానమంత్రి గారిపై ఉంటే వీళ్ళ దేశ స్వాతంత్రాన్ని వివాదాస్పదం చేసే విధంగా వీళ్ళ భారతదేశం ఏదైతుందో వీళ్ళ ఐక్యంగా ఉండాలని చెప్పి ఎవరైనా భావిస్తామని చెప్పి అంటున్నా. మరి ఆనాటి పరిస్థితులలో వీళ్ళ దేశ విభజనతోని వీళ్ళ భారతదేశం ఏదైతుందో ఒక ప్రజాస్వామ్యయుత దేశంగా పరిణమించడం జరిగింది. అదే పాకిస్తాన్ వల్ల ఏ పరిస్థితిలో ఉందో మనం గమనిస్తామని చెప్పంటున్నాను నేను. అటువంటి మరి ప్రజాస్వామ్యత దేశానికి బాటలు వేసినటువంటి ఒక మరి గొప్ప నాయకత్వం కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది మనకని చెప్పంటున్నా. ఇవాళ ఆనాడు ఏదైతుందో వీళ్ళ దేశాన్ని 21 దశాబ్దాన్ని నడిపించే విధంగా ఆనాడు ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారు శామ్ పిట్రోడా మరి వారి లాంటి సహాయ సహకారాలతోని ఆలోచనతో ఏదైతుందో మొత్తం దేశమంతా కంప్యూటీకరణ, దేశమంతా టెలిఫోన్ సౌకర్యం ఏర్పాటు చేస్తే ఇవాళ టెలిఫోన్లకి దొంగ చెవులను ఏదైతుందో మరి వాటికి చొప్పించి ఇలా మనం ఏ విధంగా ఇవాళ వ్యక్తి స్వేచ్ఛ ఏ విధంగా హరించబడుతుందో మనం గమనిస్తామని చెప్పి అంటున్నాం. ఏ విధంగా మీడియా స్వేచ్ఛ హరించబడుతుందో మనం గమనిస్తామని చెప్పి అంటున్నా. స్వయంగా పత్రికేయుల టెలిఫోన్లు కూడా ఏదైతుందో దొంగ చెవులు వినేట ఒక పరిస్థితి ఏర్పడుతుందని చెప్పంటే ఇంతకన్నా దురదృష్టకరమైన ఒక పరిణామం వీళ్ళ దేశంలో ఇంకోటి ఉండదని చెప్పి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా మనమంతా గర్వించదగ్గటువంటి ఒక దినం వీళ్ళ మనం ఈ దేశం కోసం మన ప్రాణాలు త్యాగం చేసినటువంటి ఒక మహానాయకుడు స్ఫూర్తిగా వీళ్ళ ఏ పండిట్ జవహర్లాల్ నెహ్రూ, ఏ మహాత్మా గాంధీ, ఏ సర్దార్ వల్లభాయ్ పటేల్ లాంటి ఒక మహానాయకులు ఏదైతుందో ఈ దేశానికి మరి నాయకత్వం వహించి దేశ స్వాతంత్రం సిద్ధింపజేయడం జరిగిందో ఈ దేశ ఐక్యత, ఈ లౌకిక వాదాన్ని నిలబెట్టుకునే విధంగా భారతదేశంలో ఉండేటటువంటి నిరుపేద వర్గాలు, దళితులు, బలహీన వర్గాలు, అల్పసంఖ్యాక వర్గాలు, ముస్లిం, క్రిస్టియన్స్ అందరూ కూడా ఒకే జాతి ఒకే మతం అని తెలియజెప్పే విధంగా మరి కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి మరొకసారి పునరంకితం కావాల్సినటువంటి ఒక ఆవశ్యకత ఉందని చెప్పి మనం చేస్తూ మరి 75వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి స్వాతంత్ర దినోత్సవ కార్యక్రమాల సందర్భంగా యావత్ ప్రజానీకానికి, భారతదేశ ప్రజానీకానికి అందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్, జై కాంగ్రెస్. भारत माता
స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మరి తమ జీవిత సర్వస్వాన్ని కూడా స్వాతంత్రం కోసం ఈ దేశాన్ని విదేశీయుల సంఖ్యల నుండి విముక్తులు చేయడం కోసం అహర్నిశలు కృషి చేసి బలిదానాలు చేసి త్యాగాలు చేసినటువంటి అమరులను స్మరించుకోవాల్సిన సందర్భం. ఈ సందర్భంగా మనందరం కూడా స్మరించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద కూడా ఉంది. మరి కొన్ని వందల సంవత్సరాల విదేశీయుల పరిపాలనలో అబంధ హస్తాల్లో చిక్కినటువంటి ఈ దేశం అనేక సామాజిక సమస్యలను, అనేక సంక్షోభాలను అన్నిటిని కూడా ఎదుర్కొని ఈరోజు మనం మన కాళ్ళ మీద నిలబడ్డామంటే దానికి కారణం మన యొక్క సంస్కృతి అనే విషయాన్ని సందర్భంగా మనం అందరూ కూడా గుర్తు చేసుకోవాలి. మరి గత పరిపాలకుల నిర్లక్ష్యం కారణంగా దేశంలో అనేక సమస్యలు పేరుకొని ఉన్నాయి. వాటన్నిటి కూడా శాశ్వతమైన పరిష్కారం కోసం ఈరోజు ఈ దేశంలో ఉన్నటువంటి కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. గత పాలకులు ఉదాసీనత వల్ల రక్తపాతంతో అల్లకల్లోలన్నటువంటి కశ్మీర్ యొక్క సమస్యను 370 ఆర్టికల్ రద్దు చేయడం ద్వారా, కశ్మీర్ను భారత భూభాగంలో అంతర్లీనం చేయడం ద్వారా ఆ సమస్యకు శాశ్వతంగా పరిష్కారం చేసినటువంటి ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకున్నటువంటి ప్రభుత్వం మన కేంద్ర ప్రభుత్వం. అదేవిధంగా విదేశాల నుండి అక్రమంగా చొరబడి ఈ దేశంని అడ్డాయ చేసుకొని ఈ దేశం యొక్క భద్రతకు ముప్పుగా ప్రమాదంగా తయారై ఈ దేశం యొక్క సంస్కృతిని పాడు చేస్తున్నటువంటి ఏదైతే విదేశీ శక్తులు ఉన్నారో వాళ్ళ మీద కూడా ఉక్కుపాదం మోసడం కోసం సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ అనే చారిత్రాత్మక నిర్ణయం కూడా ఈ ప్రభుత్వంలో తీసుకోవడం జరిగింది. మరి దేశంలో ఉన్నటువంటి అనేక రకాలైన సామాజిక వర్గాలకు వాళ్ళను ఆర్థికంగా వాళ్ళను ఆదుకోవడం కోసం, వాళ్ళను డెవలప్ చేయడం కోసం మరి అనేక సంక్షేమ పథకాలను పెట్టినటువంటి ఘనత ఈ కేంద్ర ప్రభుత్వానికి. కరోనా సమయంలో విపత్కరమైనటువంటి పరిస్థితిలో దేశం మొత్తం కూడా అల్లోలకల్లమైనటువంటి పరిస్థితిలో కూడా మరి మొక్కబోయిన ధైర్యంతో ఎదుర్కొన్నటువంటి నరేంద్ర మోడీ గారు మనం అభినందించాల్సిన అవసరం ఉంది. దేశంలో 50 కోట్ల వ్యాక్సినేషన్ను ఇప్పటికే పూర్తి చేసి ప్రపంచ దేశాలు ఆశ్చర్యపోయే విధంగా ఈరోజు పనిచేయడం జరిగింది. మరి మొత్తం దేశంలో ఉన్న జనాభా మొత్తాన్ని కూడా ఫ్రీగా వ్యాక్సినేషన్ ఇవ్వడం కోసం కూడా తీసుకున్నటువంటి నిర్ణయం కూడా చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయమే. ఈ రాష్ట్రాలు కరోనా సమయంలో ఆర్థికంగా అతలాకులమవుతున్నటువంటి పరిస్థితుల ఆదుకోవడం కోసం కేంద్రం నుండి అనేక వేల కోట్ల రూపాయల నిధులను కేటాయించడం జరిగింది. ఈ రాష్ట్రానికి కూడా వేలాది కోట్ల రూపాయలు ఇచ్చింది. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం దాన్ని సరిగా ఉపయోగించుకోలేక పరిస్థితి ఉంది. కేవలం ఎన్నికల కోసమే, రాజకీయం కోసమే ఈ యొక్క ప్రభుత్వం పరిపాలిస్తూ ఉంది. ఏదైనా ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో అభివృద్ధి చేయాలని ఒక సంకల్పంతో ఉన్నటువంటి ప్రభుత్వాలను ఎన్నుకోవడం ఈ సందర్భంగా మనందరి బాధ్యతగా మనం మర్చిపోకుండా గుర్తుంచుకోవాల్సిన సందర్భంగా అందరికీ మనవి చేస్తున్నాను. మరి మన కోసం, మరి మనందరి అస్తిత్వం కోసం, మనందరికీ స్వేచ్ఛ కోసం, సుఖం కోసం తమ జీవితాలను త్యాగం చేసినటువంటి అమరవీరులను, బలిదానం చేసినటువంటి ఎంతోమంది వీరులను మరి ఈ సందర్భంగా స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మనందరం కూడా స్మరించుకొని ముందుకెళ్ళాలని ఆశిస్తూ జై బోలో స్వతంత్ర భారత్ మాతాకి.